హలో ఎవ్రీవన్. న్యూమరాలజికల్ సిరీస్లో 4th ఎపిసోడ్లో మనం నంబర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, పర్సనల్ నంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ప్రతి వాళ్ళకి ఏ ఇయర్ నడుస్తుంది ఎలా తెలుసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఆ నంబర్కి కరెస్పాండింగ్ ఎనర్జీని ఎమిట్ చేసే ఆ ప్లానెట్ మీ లైఫ్లో ఈ పర్టిక్యులర్ ఇయర్ అంతా కూడా యూ లైక్ ఇట్, యూ డోంట్ లైక్ ఇట్, జనవరి టు డిసెంబర్ ఆ పర్టిక్యులర్ ప్లానెట్ యొక్క రోల్ ఎక్కువగా ఉంటుంది. అది ఎవరికైనా సరే, మీకైనా సరే, మా అందరికైనా సరే అని మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ నంబర్స్ని జోడించడం డిస్కస్ చేసుకున్నాం, లైక్ పర్సనల్ ఇయర్ నంబర్ యాజ్ వెల్ యాజ్ యువర్ కరెంట్ ఏజ్ నంబర్. బట్ ఇన్ జనరల్ ఆ పర్టిక్యులర్ numbers, be it your date of birth, say for example if you're born on any number 4, number 3, number whatever number, and your date of birth or ee particular year number meeku chaala lucky ga avvali anante aa particular numbers meeku blessings ivali anante on a daily basis మనం అందరం కూడా ఏమైనా చేసుకోవచ్చా అనేది ఈ వీడియోలో మనం ఎంచక్కగా డిస్కస్ చేసుకుందాం. చూడండి, నేను పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్ నంబర్ అని చెప్పాను. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూర్ number 1 born, like you're born on 1st of any month, you're born on 10th of any month, you're born on 28th of any month, then you're a number 10. అంతే కదా. 1st తారీఖు కానీ 10వ తారీఖు కానీ 18వ తారీఖు కానీ 19వ తారీఖు కానీ మీరు పుట్టి ఉంటే అది number 1 కింద పరిగణించబడుతుంది. అలాగే ద సేమ్ థింగ్ లైక్ number 2s and number 3s and etc. Now, ఈ పర్టిక్యులర్ నంబర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూర్ అ number 1 born, ఇన్ జనరల్ హ్యావ్ ఎనీ పీస్ ఆఫ్ క్లోదింగ్, అంటే మీరు వేసుకునే ఏ అటైర్ అయినా సరే, ఏ డ్రెస్ అయినా సరే, హ్యావ్ అ లిటిల్ బిట్ ఆఫ్ అన్ ఆరెంజ్, లేకపోతే రోజు ఆరెంజ్ వేసుకుని తిరగలేం కదా, సో మేబీ యూ విల్ హ్యావ్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఆరెంజ్ హ్యాండ్కర్చీఫ్, ఆరెంజ్ చిన్న స్క్వేర్ పీస్ ఏదైనా క్లాత్ పెట్టుకుని అది మీ వాలెట్లో పెట్టుకోవడం కానివ్వండి, పర్స్లో పెట్టుకోవడం కానివ్వండి, అండ్ చక్కగా మీరు అలా చేసుకోవచ్చు. దట్ విల్ ఎన్హాన్స్ యువర్ లక్ ఇన్ జనరల్. బట్ ఇఫ్ యూర్ number 2, అంటే మీరు 2వ తారీఖు పుట్టారు, లేదా మీరు 11వ తారీఖు పుట్టారు, మీరు 20వ తారీఖు పుట్టారు, లేదా మీరు 29వ తారీఖు పుట్టారు, అటువంటిప్పుడు ఏం చేస్తారు మీరు, యూ కెన్ హ్యావ్ అ స్క్వేర్ పీస్ ఆఫ్ వైట్ కలర్ క్లాత్ విత్ యూ, యూనో వైట్ కలర్ క్లాత్ ఇన్ యువర్ వాలెట్ ఆర్ ఇన్ యువర్ పాకెట్ ఆర్ వాట్ ఎవర్ యూ వెరింగ్, డిపెండింగ్ ఆన్ జెంట్ లేడీ ఎక్సెట్రా. number 3 గనక అయితే మీరు అంటే 3వ తారీఖు పుట్టారు, లేదా యూ బార్న్ ఆన్ 12th of any month, లైక్ 12వ తారీఖు, లేదా యూ బార్న్ ఆన్ 30th of any month, అండ్ దెన్ యూ బార్న్ ఆన్ 21st 21వ తారీఖు ఆఫ్ ఎనీ మంత్ కనుక మీరు పుట్టి ఉంటే, అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఎనీథింగ్ ఇన్ yellow కలర్, మళ్ళీ స్క్వేర్, అందరూ కూడా ఇన్ జనరల్ స్క్వేర్ షేప్ పెట్టేసుకుంటే సేఫ్, నో ప్రాబ్లం. సో yellow కలర్ క్లాత్ అనేది మీరు పెట్టుకోవచ్చు. అండ్ number 4s అయితే కనుక మీకు ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయడం వచ్చింది కాబట్టి, బట్ స్టిల్ 4వ తారీఖు కానివ్వండి, 13వ తారీఖు కానివ్వండి, 22 లేదా 31వ తారీఖు, అప్పుడు మీరు గ్రే కలర్ ఆర్ డార్క్ బ్లూ కలర్ ఆర్ స్మోక్ కలర్ క్లాత్ యూ విల్ పుట్ ఇట్ ఇన్ యువర్ వాలెట్ ఆర్ ఇన్ యువర్ పాకెట్. number 5 అంటే 5వ తారీఖు కానివ్వండి, 14వ తారీఖు కానివ్వండి, 23వ తారీఖు కానివ్వండి, మీరు గ్రీన్ కలర్ క్లాత్ పెట్టుకుంటారు. ఐ మీన్ బీట్ లైట్ గ్రీన్, బీట్ బాటిల్ గ్రీన్ అయితే ఇంకా బెటర్, ఇన్ డెప్త్ గ్రీన్, దట్ క్లోరోఫిల్ సెన్స్ ఆఫ్ గ్రీన్, యూనో దట్ కైండ్ ఆఫ్ అ గ్రీన్. number 6 is born 6వ తారీఖు ఆఫ్ ఎనీ మంత్, అండ్ దెన్ 15వ తారీఖు, అండ్ దెన్ 24వ తారీఖు. ఈ నంబర్స్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక యూ విల్ హ్యావ్ అ స్లైట్ షేడ్ ఆఫ్ పింక్ in your pocket or in your wallet, any shade of pink, any shade of lavender or anything like that. number 7s ఎవరైనా ఉంటే, అంటే 7వ తారీఖు కానివ్వండి, 16వ తారీఖు కానివ్వండి, లేదా 25వ తారీఖు కానివ్వండి పుట్టి ఉంటే, మీరు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్, యూనో వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్, అంటే ఒక వైట్ ఒక బ్లాక్ పట్టుకుని తిరగండి, ఓకే, ఒకటే క్లాత్లో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్స్ ఉంటాయి. లేకపోతే బ్లాక్ అండ్ వైట్ చెక్స్ యూ కెన్ హ్యావ్, బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్స్ యూ కెన్ హ్యావ్, బ్లాక్ అండ్ వైట్ పోల్కా డాట్స్ యూ కెన్ హ్యావ్, ఎనీథింగ్ ఆఫ్ దట్ సార్ట్. అలాంటిది ఏదైనా స్క్వేర్ పీస్ క్లాత్ మీరు మీ పాకెట్లో పెట్టుకుని తిరగచ్చు. లేదు, మీకు ఇంకొక బెస్ట్ ఐడియా చెప్తాను. జెంట్స్ అయితే మీకు యూ విల్ హ్యావ్ వాట్ యూ సే, మీ వాలెట్స్లో బ్లాక్ కలర్ వాలెట్, ఇన్ జనరల్ మెన్ క్యారీ లాట్ ఆఫ్ బ్లాక్ కలర్స్ కాబట్టి, సో బ్లాక్ కలర్ వాలెట్కి ఎక్కడైనా చిన్న వైట్ డిజైన్ ఆర్ వైట్ లోగో ఆర్ వైట్ ప్యాచ్, you can have it, okay. Then number 8's born,
అంటే 8వ తారీఖు కానివ్వండి, 17వ తారీఖు కానివ్వండి, లేదా 26వ తారీఖు కానివ్వండి మీరు పుట్టుంటే, దెన్ యుల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ బ్లాక్ with you, or a navy blue, or a violet, or a purple, all such shades, navy blue, black and violet, purple, etc. అది మీరు ఒక క్లాత్ లాగా పెట్టుకోవచ్చు. నంబర్ 9s, లాస్ట్ నెంబర్, అండ్ నంబర్ 9s కనుక మీరు అయి ఉంటే 9వ తారీఖు లేదా 18వ తారీఖు, 27వ తారీఖు పుట్టి ఉంటారు. మీరు ఎనీథింగ్ ఇన్ రెడ్ కలర్. సో రెడ్ కలర్ అన్నాను కదా అని చెప్పేసి ప్రతిరోజు రెడ్ వేసుకుని తిరగండి. ఎందుకంటే మీ కేసులో మాత్రం కొంచెం స్లైట్గా పొసెసివ్గా ఉంటాను, మీ నంబర్ 9s కేసులో నేను. ఎందుకంటే నంబర్ 9s ఆల్రెడీ మీరు చాలా అవుట్ గోయింగ్, మీరు చాలా యు వెరీ అవుట్ దేర్, అంటే యూ కెన్ డూ ఎనీథింగ్. మీలో మెంటల్ రష్ అనేది ఎక్కువగానే ఉంటుంది, మీలో ఆ పుష్ ఎక్కువగా ఉంటుంది, దట్ సెల్ఫ్ మోటివేషన్, దట్ సెల్ఫ్ కిక్ ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ ఇంత ఎక్కువగా ఉన్న మీకు ఇంకా నేను రెడ్ వేస్తే అది థ్రెషోల్డ్ దాటిపోతుంది. సో చిన్న క్లాత్ ఏదైనా పెట్టుకోండి, ప్రతిరోజు రెడ్ వేసుకుని తిరగొద్దు, అవసరం లేదు, ఇబ్బంది లేదు. బట్ జనరలీ ఎనీ వీక్ డే మీరు ఎప్పుడైనా కావాలంటే రెడ్ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ నంబర్స్కి చెప్పిన కలర్స్ అన్నీ కూడా, సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ కలర్స్ ఆ క్లాత్ పెట్టుకున్నారు, అది పోయింది, మళ్ళీ అది పెట్టుకోవడం మర్చిపోయారు, ఎప్పుడైనా ఆ కలర్ వేసుకోవాలనిపిస్తోంది ఒంటి మీద, లైక్ ఆడవాళ్ళు అయితే మీరు వేసుకునే బట్టలు, మగవాళ్ళు అయితే మీరు వేసుకునే బట్టలు, ఆనందంగా వేసుకోవచ్చు, సుభిక్షంగా వేసుకోండి. బట్ ఎవ్రీ డే యూనిఫామ్ ప్యాటర్న్గా వేసుకోవాల్సిన పర్లేదు. సే ఫర్ ఎగ్జాంపుల్ అది గుడ్ లక్ కదా, సో ఇయర్ మొత్తం నేను ఇదే కలర్ వేసుకుంటాను అంటే లైఫ్ స్టాగ్నేట్ అయిపోతుంది. సో కొత్త ఐడియాస్ రావు. దెర్ విల్ నాట్ బి అ బ్యాలెన్స్. ఇన్ న్యూరాలజీ వి సే సేయింగ్ దట్ your left brain should match with the right brain, and the pattern should actually coincide, that should be how do I explain? అంటే that should act well in balance. ఆ కొహెసివ్ ప్యాటర్న్ చాలా బాగుండాలి. ఆ కొహెసివ్ ప్యాటర్న్ కనుక బాగుండకపోతే అప్పుడు మళ్ళీ మీకు స్టాగ్నేషన్ మీరు ఎదుర్కొంటారు. అందుకని ఏదైనా చేసేటప్పుడు మనం బ్యాలెన్స్డ్గా చేయటం మంచిది. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ నంబర్స్ తినాల్సిన ఫుడ్స్ ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. ఈ నంబర్స్ తినాల్సిన ఫుడ్స్ అంటే లైక్ పర్సనల్ నంబర్స్ తినాల్సిన ఫుడ్స్ కానివ్వండి, లేదా మీరు ఈ కరెంట్ ఇయర్ ఆ పర్టిక్యులర్ నంబర్ అనుకున్నాం కదా, ఆ నంబర్స్ తినాల్సిన ఫుడ్ ప్యాటర్న్స్ కూడా మనం చక్కగా డిస్కస్ చేసుకుందాం. బాయ్.